హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో మేము వచ్చేసి అన్ప్లాన్డ్గా టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడికో చూసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఏం గుడికి? అడుగున్నాను. మా ఇంటి దగ్గరలో దుండిగల్, మేము ఉండేది బాలనగర్ ఏరియా, జీడిమెట్ల సైడ్. సో దుండిగల్లో ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆశ్రమంకి ఇది మా హస్బెండ్ చాలాసార్లు విజిట్ చేశాడు, బాగుంటుందని చెప్పాడు. బట్ నేనైతే దీని ఫస్ట్ టైం. బట్ ఎంత బాగుందంటే, ఆశ్రమం అంటే మళ్ళీ మనం ఓల్డ్ ఏజ్ హౌస్ అట్లా కాదు, మంచి టెంపులే, చాలా బాగుంటుంది. టెంపుల్ కమ్ ఆశ్రమం అనమాట. ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ కొన్ని ఈవెంట్స్ అవుతాయి. ఎంత పెద్ద పెద్ద ఈవెంట్స్ అవుతాయంటే యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్. చాలా మంచి ఫెసిలిటీస్, పార్కింగ్, వీడియో షూటింగ్ అంతా కూడా అలా ఉంది. కొంచెం లైక్ దేవుణ్ణి తీయద్దు అని అన్నారు, కానీ మిగతా అంతా కూడా చాలా బాగుంది. వెళ్ళొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, చాలా టైం స్పెండ్ చేయవచ్చు ఫ్యామిలీతో వెళ్తే. అంటే లైక్ ఒక 10-15 మెంబర్స్ వెళ్తే మాత్రం పీస్ఫుల్గా ఉండొచ్చు. అంత బాగుంది ఏరియా అంతా కూడా. ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా మంచి ఆశ్రమం. అండ్ ఈవెంట్స్ అయినప్పుడు కూడా వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారంట. మీరు అక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నారంటే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. అసలు ఏమి ఈవెంట్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి అని చెప్పేసి మంచి మంచి ఈవెంట్స్ అన్నీ కూడా విజిట్ చేయొచ్చు. ఎవరైతే పాజిటివిటీని, డివోషన్ కోసం ఎక్కడ వెళ్ళాలి అని కాకుండా దగ్గరలోనే. సో అండ్ స్కల్ప్చర్ అంతా చాలా బాగుంది టెంపుల్ది. దత్తాత్రేయ స్వామి మనకు అందరూ ఉంటారు ఈ టెంపుల్లో, పర్టికులర్గా అని కాదు, అందరూ దేవుళ్ళు మనకి దర్శనం ఇస్తారు. మెయింటెనెన్స్ కానీ చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. అండ్ ఎంట్రన్స్ నుంచే వీళ్ళు ఏంటంటే, అంటే నేను ఇస్కాన్ టెంపుల్స్లో చూశాను ఇలాంటి మెయింటెనెన్స్, దెన్ ఇక్కడే చూశాను. నార్మల్ టెంపుల్స్ ఉంటాయి అంటే స్పేషియస్గా, అన్నెసరీ స్టాల్స్ పెట్టకుండా ప్రసాదాలు లేదా ఏదైనా కొనుక్కోవడానికి అన్నీ అవేం లేకుండా ఇస్కాన్ టెంపుల్స్లోనే అట్లా పీస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా అలానే పీస్ఫుల్గా ఉంది మొత్తం స్కల్ప్చర్. అండ్ ఎక్కడైనా మీరు ఏమైనా ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎవరు లెగమండం కానీ లైన్ క్యూ ఇలాంటివి ఏవి లేవు. అండ్ ఇక్కడ స్కల్ప్చర్ విగ్రహాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఫేమస్ ఆంజనేయ స్వామిని చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ ఇది పెద్ద ఏమంటారు, సీతారామ కళ్యాణం పెద్ద విగ్రహాలు ఉన్నాయి. చాలా పెద్ద ఏమంటారు, ఒక దగ్గర దగ్గర లాంగ్ ఫ్రేమ్లో అనమాట. అది లాక్ అయి ఉంది గ్లాస్ తోటి, ఫుల్ సెక్యూరిటీలో పెట్టారు. బట్ వెళ్తే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడేమో అందరు దేవుళ్ళు ఉంటారు, లక్ష్మీదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇంకా దత్తాత్రేయ స్వామి, విష్ణువు. ఇక్కడ మనకి డిఫరెంట్ దేవుళ్ళతో పాటు స్పెషల్గా లైక్ త్రిముఖ గణపతి కనిపిస్తాడు. అండ్ ఆ త్రిముఖ గణపతి అనేది మనం ఏ టెంపుల్లో చూడము. అండ్ ముఖద్వారాలు ఉన్నాయి, 5 ముఖద్వారాలు, 5 డిఫరెంట్ దేవుళ్ళు మనకి కనెక్టెడే ఉంటుంది, బట్ ముఖద్వారాలు డిఫరెంట్. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ చాలా డిఫరెంట్గా చూసాను, నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా త్రిముఖ ఆంజనేయ స్వామియే. లోపలికి వెళ్తుంటే ఒక కేవ్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కేవ్లో డిఫరెంట్ ఆంజనేయ అవతారాలు, ఒక స్టోరీ థీమ్ ఉంది. ఎలా తీసాను మొత్తం క్యాప్చర్ చేశాను, వీడియో మొత్తం కూడా ప్రతి డీటెయిలింగ్ తీశాను.
త్రిముఖ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఆ విగ్రహం వెనకాల మొత్తం కూడా ఒక వరల్డ్, యూనివర్స్, ప్లానెట్స్ థీమ్డ్ ప్లస్ ఎంట్రన్స్ మనం స్ట్రైట్లో చూసాం కదా, వెనకాల అంతా కూడా డిఫరెంట్ వాటర్ యానిమల్స్ ఉన్నాయి, పక్షులు, రెప్టైల్స్, స్నేక్స్, ఆక్టోపస్. అసలు నేను ఇలాంటి థీమ్డ్ ఎంట్రన్స్ ఎక్కడ చూడలేదు. టు మస్ట్ వాచ్ అనమాట, పక్కా వెళ్ళండి. కొన్ని చోట్లలో వీడియో నాట్ అలౌడ్ ఉంది, మేము పర్మిషన్ తీసుకొని తీసాము. బట్ అక్కడ వెళ్ళి ఇంకా క్యాప్చర్ చేయొచ్చు డిఫరెంట్ దేవుళ్ళని, బట్ మాకు అలౌ చేయలేదు, కొన్ని వరకే చేయగలిగాను. మిగతావి కూడా మీకు దొరుకుతాయి వెళ్తే. అండ్ నేను చెప్తున్నా, ఎప్పుడో ఒకసారి ఒక 1-2 hours టైం తీసుకొని వెళ్ళండి. అక్కడే పక్కన క్యాంటీన్ ఉంది, మీకు కావాల్సిన ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అలా ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఏమన్నా కొనుక్కోవాలంటే హోమ్ మేడ్ లైక్ పికిల్స్ కానివ్వండి, దేవుడికి సంబంధించినవి ధూప్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. వెళ్తే మాత్రం మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి, హోమ్ మేడ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.